పడేయడం చాలా కష్టం, కానీ మా టీం కి మాత్రం చాలా ఈజీ అంటూ డిఫరెంట్ గెటప్స్ తో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. ముగ్గేగానే వచ్చాడు ముగ్గులో దింపడానికి. వేసారండి ముగ్గు. నాకు ముగ్గు వేయడం బాగా వచ్చు. నేను ఎన్నో ముగ్గులు చూశాను కానీ ఇలాంటి ముగ్గుని ఎక్కడ చూడలేదు. నేను ఎన్నో కుక్కల్ని చూశాను కానీ ఇలాంటి చిత్తుకర్తి కుక్కని ఎక్కడ చూడలేదు. థ్యాంక్స్ అండి. కుక్కతో పోల్చింది. కుక్కలా విశ్వాసంగా ఉంటాను. దాంట్లో కూడా పాజిటివ్ ఎదుర్కొంటాడు దరిద్రుడు. నాలో ఉన్న పాజిటివిటీని చూడండి మీరు. నా ఊహలకు అందట్లేదురా, నిన్ను వదిలేసా. స్క్రిప్ట్ పేపర్ నా దగ్గర ఉంది, మీరు ఎందుకంటే వేసేస్తున్నారు అందరూ? మీరు ఎలాగో వేయట్లేదని ఎవడ్రా నా ఇంటి ముంగల నా పిల్లతోటి ముచ్చట పెడుతున్నారు? ఏం లేదండి, మీ అమ్మాయి చుక్కల ముగ్గు పెడుతుంది కదా, చుక్కల్లో లెక్కలు తేడా ఉంటే చెప్తున్నా మేడం. నీ మాయ మాటలకు లొంగదురా. పోనీ మీరు మీరేనా? మీరైనా చెప్తారు. మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం అండి, ప్లీజ్ మీరు ఒప్పుకోండి. దాన్ని ప్రేమించి నన్ను ఒప్పుకోమంటాడు ఏం వీడు? ఇంకొకసారి ఏరియాలో కనబడ్డం అనుకో ఉడలు వలుగుతా. ఇలా వస్తే అది గుర్తుపట్టేస్తుంది. గెటప్ చేంజ్ చేసుకొని వస్తే అప్పుడు. ఈ అందంతో ఉంటే ఇదే బాధ, ప్రతి ఒక్కరు నా మీదే కన్నేసారు. మైత్రివాడికి వెళ్ళాలండి ఇక్కడ నుంచి. మరి సికింద్రాబాద్ కు ఇక్కడ నుంచి. మరి మీ గుండెల్లోకి వెళ్ళాలంటే డాక్టు ఎవర్రా మళ్ళీ నా అమ్మాయి దాని కొంచెం లైన్ వేస్తున్నారు. అడ్రస్ ఏదో మర్చిపోయానని అడుగుదాని వచ్చాను. ఎక్కడికోవాలి చెప్పేది అడ్రస్ మర్చిపోయి ఎలా అడుగుతాను మళ్ళీ? నా ఒంటి మీద చేసి మా బాబాయ్కి తెలిస్తే ఏం చేస్తాడు? ఫీల్ అవుతారండి వదిలేండి ప్లీజ్. నాడు ఇడికెళ్ళినాడు. ఈ ఏరియాలోకి ఇంకొకసారి వచ్చినావనుకో ఈ ఏరియా కాకపోతే బోర్డు ఏరియాలో మాకు వేరే సుధీరు. మా ఇంట్లో షుగర్ అయిపోయింది, కొంచెం షుగర్ ఇస్తా. మిమ్మల్ని ఎప్పటి నుంచో దూరంగా చూసి లవ్ చేస్తున్నానండి. అయితే దగ్గర నుంచి చూశాను, ఇప్పుడు అభిప్రాయం మార్చుకుందాం చెప్దాం దగ్గరకు వచ్చానండి. హలో ఎక్స్క్యూజ్ మీ, నన్ను ఒక్కసారి దగ్గర నుంచి చూసాక నన్ను ఐ లవ్ యు చెప్పాలి, నన్ను ప్రపోజ్ చేయి. ఫోన్ చేస్తారేంటి? ప్రపోజ్ చేయి, నన్ను దగ్గర నుంచి చూసి ప్రపోజ్ చేయి. ఐ లవ్ యూ అండి. ఐ హేట్ యు. అదేంటిది? అంతే, అది నా యాటిట్యూడ్. మళ్ళీ ఎవడొచ్చిండే? అమ్మా, నా మానాన నేను ముగ్గేసుకుంటుంటే నా మీద చెయ్యేసాడు. ఇప్పుడు వేసాడే. నువ్వు వేసావు కదా? నా చేయి తీరా. అమ్మ పట్టుకున్నదమ్మా. తంతున్నాడే. నేనంత పవర్ఫుల్ అని నాకు తెలియదండి. నా చేతుడు నా చేతి పట్టుకోలేదు. ఇంకొకసారి గనక నా బిడ్డ చుట్టూ తిరిగిన నా ఆకిట్లోకి వచ్చిన పండబెట్టి తొక్కుతా. దీనికి ఎట్లా కాదు, ఏదో గెటప్ చేంజ్ చేసుకుని రావాలి. దీన్ని బాగు తీసాను. ఈ గెటప్ లో అయితే ఎవరు గుర్తుపట్టరు. ఇదండి 10 రూపాయలు. 10 రూపాయలు ఏంటి? నన్ను గుర్తుపట్టలేదా? ఎవరు? పొద్దున్న వచ్చా కదా. ఇప్పుడే బాగున్నా, అప్పుడు దరిద్రంగా ఉన్నావు. ఎవడా నువ్వు? వద్దండి. పైసలు ఉండే కొట్టుకో. గట్లగా అతను ఆయన కొట్టుకునేది. నువ్వు కొట్టుకుంటావా? నన్ను కొట్టుకుంటాలేండి. కొట్టుకో, పైసలు ఇస్తా. కొట్టుకో. కొట్టుకున్నానండి బాబు. పైసలు పంపిస్తాయి. సరే. ఏదో నిన్ను ప్రేమిద్దామని వస్తాం మీ అమ్మాయి ప్రతిసారి. కత్తెలు సానబెడతాం. అదేంటి కత్తులు సానబెడతామని పేపర్ సానబెడుతున్నావు? పంచులు ఉన్నాయి, షార్ప్ చేస్తున్నా వాటిని. అది కాదు చేయాల్సింది నీ బ్రెయిన్. నీకెవరు షార్ప్ చేసి అలాగైపోయావు? మళ్ళీ ఎవడొచ్చింది?
ఏంటే కత్తులు సానబెడతాం అమ్మా కత్తులు. ఇది ఎంత? అంతే అంతే. దీనికి రేట్ ఎంత అంటున్నా? ఇంకా పెట్టలేదు దానికి. పేరు పెట్టం కదా అలాగే దీనికి రేట్ పెట్టలేం ఇంకా. ఇగో ఇది మగధీర కత్తి. ఇది అది సింహాద్రి కత్తి కదా. యాక్చువల్ మగధీర తయారు చేసాం, సింహాద్రికి ఇచ్చాం తర్వాత. సరే గాని కత్తి బాగా సానబెట్టుంచు. ఓకే ఓకే. ఎంత కూరుంటే అమ్ము ఎంత కూపుంటే అమ్ము. మావయ్య అదేంటి బాబాయ్ కదా? అంటే మేము పెళ్లి చేసుకుంటే మీ నాన్నగారు నాకు మావయ్య అవుతారు కదా. యాక్చువల్ గా పొద్దున వచ్చాను కదా విజయ దేవరకొండ అన్నావు కదా. నేను విజయ దేవరకొండ కాదు అలా ఫీల్ అవుతుంటా అనమాట. ఎవరే? అమ్మా మీరు ముగ్గురు నన్ను పెళ్లి చేసుకుంటా అంటుర్రే. వీళ్ళు ముగ్గురా? చూడటానికి చేతులు కాలు బాగానే ఉన్నాయి. నువ్వు అడుక్కున్నాడు పెట్టి నీకు అమ్మ నాన్న లేరా? మీ అమ్మ ఏం చేస్తుంటది? చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా దాంట్లో అమ్మ ఉంది కదా ఆవిడే మా అమ్మ. ఏంటి సారాలు పెట్టుకోవడం మీకేం డబ్బులు వెళ్ళావా? ఇప్పుడు చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందాం కదా, తోటలోకి వెళ్ళే కదా. తోటలు మనవే. ఏమైంది? గూట్లో పెట్టావు గుట్టుకు మింగే అంటారు కదా. మనమే మింగే. మర్యాద చెప్తున్నాను, నేను కత్తులు అమ్ముకున్నాను కాదు. నేను బెచ్చగాని కాదురా. నేను అమ్మాయిని లవ్ చేయడానికి వచ్చాను. అదే నేను కూడా లవ్ చేయడానికి వచ్చాను. ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా. అమ్మాయి నాకు నచ్చింది. నాకు నచ్చింది అమ్మాయి. ఏంట్రా నువ్వే మాట్లాడు. ఏమైంది? ఎలా ఉండేవాళ్ళంటరా మనం. 2014 సింగపూర్, ఆస్ట్రేలియా, మలేషియా అలాంటిది. మొన్నటి వరకు ఇప్పుడు ఎంత దిగజారిపోయామంటారా మనం. మీ అమ్మాయి మాకు నచ్చింది. మీ బొకడగాళ్ళకి ఇయ్యనరా ఒక వీరుడు ఉన్నాడు రా నా బిడ్డను చేసుకోనికే. మాకంటా గొప్ప నటుడా? మీకన్నా గొప్ప నటుడు ఆస్కార్ అవార్డు గ్రహీత. చూద్దాం పిల్లి ఎవరు. ఏరా నవ్వుతున్నావు? ఆఖరికి ఇలాంటిగా ఉన్న దీనికి కూడా మీరు నచ్చలేదు చూడు. అదే దరిద్రం. చూసారా మా బావకి ఎంత అందం ఎంత చందం. ఇది నన్ను చేసుకోబోయే ఒక్క నిమిషం ఆగమ్మా. ఇందాక ముందు 2 minutes ముందు ఎండింగ్ ఇచ్చేయండి ఇడంటే లేనప్పుడు. రోజా గారు ఎలా అనిపించింది స్కిట్? పైమ ముగ్గేస్తుంటే ఇంతమంది ముగ్గులోకి దిగిపోయారు వాళ్ళంతటా వాళ్ళే. బాగుంది సరదాగా. మనో గారు సూపర్ గా ఉంది, చాలా బాగుంది.